సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మన దేవుడు మంచివాడు, గొప్పవాడు. మన జీవితాల్లో వాగ్దానం చేసి వాటిని నెరవేర్చేటువంటి దేవుడు. వేసవకాలంలో మనం ఉంటున్న దేవుడు తన భద్రత మీకు అందరికీ ఇవ్వాలని, ఏ విధమైన ఆరోగ్యాలు మీ కుటుంబానికి దరి రాకుండా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్ అనే జీవం గల దేవుని సంఘంలో మీరందరూ నాటబడ్డారు, వాక్యాల ద్వారా ఆదరించబడుతున్నారు. దేవుడు వాక్యము ద్వారా మీ జీవితంలో గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగిస్తున్నాడని తెలుసుకుని ఎంతగానో సంతోషిస్తున్నాను. ఉదయకాలము మనము వాగ్దానాన్ని ఒకటి ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మన జీవితాల్లో అవమానం కలిగినప్పుడు ఎంతగానో కృంగిపోతాం. మన జీవితంలో అవమానం కలిగినప్పుడు ఏడుస్తాం. మన జీవితంలో అవమానం కలిగినప్పుడు ఎంతగానో డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు మన అవమానాన్ని రెట్టింపు ఘనతగా ఆయన మార్చేటువంటి దేవుడు. మన దేవుడు ఆ అవమానాన్ని జీవితంలో కలిగించడంలో కూడా దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సమాజంలో మనం ఉంటున్నప్పుడు ప్రజలు మనల్ని నిందిస్తారు, మనల్ని బాధించడానికి ప్రయత్నం చేస్తారు. మనం ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అవమానం కలుగుతుంది. ఓటమిలో మనం ఉన్నప్పుడు అవమానం మన జీవితంలో కలుగుతుంది. కానీ దేవుడు అవమానానికి రెట్టింపు ఘనతనిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యోసేపు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ఎంతగానో అవమానించబడ్డాడండి. తన సొంత తోబుట్టువుల చేతనే అవమానించబడ్డాడు, గోతులో వేయబడ్డాడు. నిజంగా ఎంత కృంగిపోయి ఉంటాడో, ఎంత బాధపడి ఉంటాడో, ఎంత కుమిలిపోయి ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. గోతు నుంచి బయటపడ్డ తర్వాత అతడు ఆ యొక్క బానిసలకు, గోతు నుంచి బయటపడ్డ తర్వాత ఆ దేశస్తులకు అమ్మివేయబడినప్పుడు మనకు తెలుసు కొద్దిగా కుదుట పడుతున్నాడు అనేటువంటి టైంలో ఆ వ్యక్తి జీవితంలో భయంకరమైన అవమానం అండి. తన మీద రేప్ కేసు ఒకటి ఫైల్ చేసి ఆ జైల్లో వేసినప్పుడు నిజంగా ఎంతగానో కృంగిపోయాడు యోసేపు. కానీ తన జీవితంలో తను పొందుకున్న వాగ్దానము అవమానానికి రెట్టింపు ఘనతనిస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం తన జీవితంలో పొందుకున్నాడండి. ఎప్పుడైతే అవమాన భారత్తో కృంగిపోయి ఆ యొక్క చెరసాల్లో ఉన్నప్పుడు దేవాదేవుడు గొప్ప ద్వారాన్ని యోసేపు కోసం తెరిచాడు. ఒకవేళ అవమానము తనకి జరగకపోతే తన ఆ స్థానానికి వచ్చేటువంటి వాడు కాదు. ఆ దేశంలో ఉన్నతమైనటువంటి స్థానంలో యోసేపు నిలబడగలిగాడు. ఈరోజు నీ జీవితంలో కూడా అవమానించబడ్డావా? ఎవరిచైనా సరే హ్యూమిలియేట్ చేయబడ్డావా? ర్యాగింగ్ చేయబడ్డావా? గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను ఘనతలోకి తీసుకెళ్ళబోతున్నాడు. దేవుడు ఉన్నతమైన స్థానానికి నడిపించబోతా ఉన్నాడు. మన దేవుడు మన ఉన్నతమైన స్థానం నడిపించేటువంటి దేవుడు. దేశం యొక్క ఉన్నతమైన స్థలం నిలుపుతాను వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని దేవుడు మీ జీవితం నెరవేర్చాలని మనసారా కోరుకుంటున్నాను. అవమానించబడి నిన్ను దేవుడు రెట్టింపు ఘనతను ప్రభు ఇవ్వగలడు. నీ బంధువుల్లో నువ్వు అవమానించబడ్డావా? స్నేహితుల్లో అవమానించబడ్డావా? లేకపోతే సమాజంలో నీ యొక్క సంఘములను అవమానించబడ్డావా? దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు. ఈ వాగ్దానం దేవాదేవుడు మీ జీవితంలో నెరవేర్చి మిమ్మల్ని స్థిరపరచును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి అయినటువంటి మా ప్రభువా, రక్షకుడా, ప్రేమమయుడా, దయమయుడా, నీకు స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలోనైనా మాకందరికీ ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. అవమానాన్ని రెట్టింపు ఘనతగా మారుస్తానని వాగ్దానం చేశారు. ఎంతమంది అయితే ప్రభు ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్నారో వారిని అందరినీ ప్రభు ఈ వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చబడును గాక. అని ఎవరైతే ప్రభు అనారోగ్యాలతో ఉన్నారో నన్ను స్వస్థపరచండి. నేను అప్పుల సమస్యలతో ఉన్నటువంటి వారి జీవితాల్లో ఆ సమస్య గొప్ప పరిష్కారాన్ని ఇవ్వండి. మా ప్రియులు చాలామంది నూతన గృహాలు కొనుక్కోవాలని, నూతన వాహనాలు కొనుక్కోవాలని ఆశతో నీ వైపు తేరు చూస్తుండగా తండ్రి, వారి ఆశను మీరు స్థిరపరచండి, వారి కోరికను సిద్ధింపు చేయండి. క్రైస్ట్ టెంపుల్ అనే జీవం గల దేవుని సంఘంలో ప్రభువా మమ్మల్ని అందరినీ ఏక కుటుంబీకులుగా మమ్మల్ని చేసినందుకు నీకు స్తోత్రాలు. శిలువ రక్త సంబంధాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ప్రతి దినము ఒక వాగ్దానం ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నారు. ఈ వాగ్దానాల ద్వారా అనేక కుటుంబాలు మీరు బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు. దీవెనతో నింపండి, ఆశీర్వాదంతో నింపండి, నెమ్మదితో ప్రతి ఒక్కరు నింపండి తండ్రి. ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విడుదల చేసి ప్రభు నీ మహిమతో, నీ ప్రభావంతో ప్రతి ఒక్కరు నింపండి. ఎగ్జామ్స్లో ప్రభు మా ప్రియులందరికీ చక్కటి విజయాన్ని మీరు అనుగ్రహించారు. ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు, ఉద్యోగాల కోసం ఆశిస్తున్నటువంటి వారి జీవితాల్లో చక్కటి ఉద్యోగాలకు వారికి అనుగ్రహించి నాయన వారి కోరికను సిద్ధింపచేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీ మహిమతో నింపండి, దినదివులను మెండుగా మాకందరికీ ప్రసాదించుకుని వేడుకుంటూ యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.
అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.